హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చిటీ సుమన్ కిచెన్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే చాలా బాగున్నాం. కొంచెం గొంతు పోయింది నాకు. ప్రజెంట్ అయితే మేము మూన్నార్లో ఉన్నాము. నేను ఒకసారి వ్యూ చూపిస్తాను చూడండి. టైం 8:30 అవుతుంది, 8:23. సో మార్నింగ్ వ్యూ కూడా ఒకసారి నేను ఇక్కడ యాడ్ చేస్తాను, క్లిప్స్ చూడండి, చాలా బాగుంది.
కాఫీ బీన్స్ ఏరియా ఇన్ మున్నార్. చాలా కోల్డ్ ఉంది అక్కడ. వచ్చేది చూపిస్తా, ఒక్క నిమిషం. మీకు ఒక ఫోటో చూపిస్తా, కనబడుతుందో నాకు తెలియదు కానీ ఇదిగోండి అక్కడ వాటర్ ఫాల్స్ వస్తున్నాయి. వాటర్ ఫాల్స్ పిక్చర్స్ ఓకేనా. ఓకే, ఇక్కడ అంతా రష్ ఉండదు, ట్రాఫిక్ ఉంటుంది అంతే. అబ్బా చాలా డిస్టర్బెన్స్. అది వాళ్ళ ఏమంటారు, వాళ్ళ హౌస్ ఆఫ్ అక్కడ హట్ చూస్తుంది కదా, ఆ హట్ ఇక్కడ వర్క్ చేసే వాళ్ళ హట్, ఇక్కడ వర్క్ చేసే వాళ్ళ హట్. అంతే, ఇటు పోదాం పా. ఒకసారి వెళ్దాం. ఇక్కడ ఉన్నాయి కదా, అక్కడ కొంచెం టైం ఇస్తే నేను అక్కడికి తీసుకెళ్తాను. మొత్తం కాఫీ బీన్స్. ఇదిగో ఇదంతా కాఫీ బీన్స్. డ్యామ్ దగ్గర అక్కడ బాక్స్ ఉంటుంది, అక్కడ కూడా కాఫీ బీన్స్ ఉంది. ఇంకా అక్కడ రోడ్డు కనబడుతుంది, అక్కడ వస్తున్నా. అక్కడ అంతా ఇవన్నీ కాఫీ బీన్స్ గ్రీన్ మొత్తం. ఇక్కడ మొత్తం గ్రీనరీ అంటే ఎక్కువ ఉన్నది ఫాగ్. ఇదంతా ఫాగ్ పొద్దుగానే ఉంటుంది, మస్తు ఫాగ్ చాలా ఉంటుంది. ఏమనుకోకండి, వాన పడుతుంది కొంచెం. అక్కడ ఉంటుంది అక్కడ డ్యామ్ ఉంది. ఇంకా అక్కడ గ్రీన్ మొత్తం. ఇక్కడ మోస్ట్ గ్రీన్ ఏమి ఉందంటే కాఫీ బీన్స్, అన్ని కాఫీ బీన్స్. ఒక్క నిమిషం. ఈ ఫ్లవర్ ఉంది కదా, అంతే కాఫీ బీన్. ఇదే ఆ కాఫీ బీన్, ఇందులో కాఫీ వచ్చేది. ఆ బ్లూ ఫ్లవర్ ఉంది కదా, ఆ బ్లూ ఫ్లవర్కి వెళ్ళే మనకి కాఫీ వస్తుంది. కాఫీ ఇంకా టీయో, నాకు ఈ టీ ఫ్లవర్. ఓకే, బాయ్ బాయ్. మేము ఫొటోస్ క్లిక్ చేసుకుంటే మావాడు నా కోసం వీడియో తీసిచ్చాడు. సో నాకు అది అస్సలు డిలీట్ చేయాలనిపించలేదు. సో వాడు అంత ప్రేమతో తీసిచ్చినప్పుడు నేను అస్సలు ఊరుకోను, అందుకే ఇక్కడ క్లిప్ యాడ్ చేశాను అనమాట. ఇక్కడ ఫామ్ ఉంటుంది, తర్వాత స్పైస్ హౌస్, అంటే అన్ని రకాల చెట్లు ఉండేవి మనకు చూపించడానికి తీసుకెళ్తారు. పర్ పర్సన్ 100. రైడ్ బాగుంటుంది, ఇది ఒక 2-3 మినిట్స్ రైడే కానీ చాలా బాగుంటుంది, అందుకే వచ్చాము. సో మనకి అవన్నీ చెట్లు ఎలా ఉంటాయి ఏంది తెలియదు కాబట్టి నేనే పట్టుబట్టి తీసుకొచ్చాను అనమాట. నాకు చాలా ఇంట్రెస్ట్ ఇలాంటివి చూడడము. రైడ్ బాగుంటుంది, జీప్ రైడ్ చాలా బాగుంటుంది, చాలా ఫాస్ట్గా తీసుకెళ్తారు. ఒకటే వెహికల్ వెళ్తుంది అనమాట, అదే రోడ్లో వెళ్ళడం, అదే రోడ్లో రావడం. నాకు ఈ రైడ్ చాలా బాగా నచ్చింది. అన్నీ స్పైసెసే ఉంటాయి, మీరు కావాలంటే మనం పర్చేస్ చేయొచ్చు కూడా. కొంచెం ఎక్స్పెన్సివే ఉంటాయి, అన్నీ ఫ్రెష్వి ప్లస్ ప్యూరిటీ ఉంటుంది కాబట్టి కొంచెం రేట్ అయితే బాగానే ఉంటుంది. ఇంకా మేము ఇక్కడ మెడిసిన్ కోసం ఏమైనా చూస్తున్నాం అనమాట మా మామయ్య వాళ్ళకి. మెయిన్గా దానికోసం వచ్చాం, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం తీసుకునేదానికి చాలా తేడా ఉంటుంది. చూపించిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి దాన్ని బట్టి తీసుకుందామని ఫస్ట్ దీంట్లోకి వచ్చామన్నమాట, ఫామ్లోకి. స్మెల్ మాత్రం అసలు మనం వెళ్ళగానే ఎంత ఘాటుగా వస్తుంది అంటే అసలు చాలా అంటే చాలా ఘాటుగా భలే ఉంటుంది స్మెల్. హాయిగా అనిపిస్తుంది అన్ని స్పైసెస్ ఒక్కసారి మనకు తగలగానే. మాకు అప్పటికే వర్షం స్టార్ట్ అయిపోయింది, మంచిగా అంటే చిన్న చిన్న చినుకులతో తుప్పర్లాగా వస్తుంది కదా, అలా వస్తుంది. మనం అందులోకి ఫామ్లోకి వెళ్ళొచ్చిన తర్వాత మనకు అక్కడనే ఉంటుంది అనమాట ఇది. మనకు కావాలంటే మన మెడిసిన్స్ లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎవరి ఇష్టం వాళ్ళు తీసుకోవచ్చు. చెప్పాను కదా రేట్ అయితే ఎక్స్పెన్సివ్ ఉంటాయి. మేము మా మామయ్య కోసం అని తీసుకున్నాము, అది ఎంతవరకు వర్తి అవుతుందో లేదో చూడాలి. మేము దానికోసం అంత స్పెషల్గా వింటున్నాం అనమాట. ఇంకా నేను ఇక్కడ పక్కన చిన్న చిన్న ప్యాకెట్స్ స్పైసెస్ ఉన్నాయి, తీసుకుందామని చూస్తున్నాను. చిన్న చిన్నవి ట్రై చేద్దామని, పెద్ద పెద్ద అంటే రేట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి.
కొన్ని తీసుకున్నాను. ఒక టీ పౌడరు, కాఫీ అన్నీ చిన్నవే 100, 120 రూపీస్ రేంజ్‌లో. అండ్ కస్తూరి పసుపు నాకు ఇక్కడ ఎక్కడ దొరకలేదు అంత మంచిది. అక్కడ ఒకటి ఉంటే అది తీసుకున్నాను కస్తూరి పసుపు డబ్బా. ఇంకా నెక్స్ట్ అక్కడి నుంచి మేము అడ్వెంచర్ పార్క్ వచ్చాము లంచ్ చేసుకొని. అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ మెన్షన్ చేయాలి ఏంటి అంటే, మనకు అక్కడ హిల్ స్టేషన్స్ కాబట్టి నెట్ సరిగ్గా రాదు. సో గూగుల్ పేలు, ఫోన్పేలు యాక్సెప్ట్ చెయ్యరు కొన్ని చోట్ల అసలు. సో మనీ మనము క్యారీ చేయడం చాలా బెటర్. ఒక్కొక్క దగ్గర చాలా ఎక్కువ రేట్ ఉంటుంది. ఇంతకుముందు చెప్పాను కదా, నేను అక్కడ ఫస్ట్ 1500 ఉండే హాట్ ఎయిర్ బెలూన్కి. మేము మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎక్కువ క్యాషే పెట్టుకున్నాం అనమాట. ఎక్కడ నెట్ పనిచేస్తుందో లేదు, మళ్ళీ లేదు మన దగ్గర ఫోన్పే అన్నా కూడా మళ్ళీ అప్సెట్ అవ్వాల్సి వస్తుందని టికెట్ తీసుకోనందువల్ల వాళ్ళు జిప్ లైన్ అయితే యాక్సెప్ట్ చేయలేదు వానికి చాలా ఇష్టం ఉండే, మస్తు సేపు అలిగిండు కూడా నన్ను చేయనియలేదని. ఇది సైక్లింగ్ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. బట్ ఇంకా అట్లా ఇట్లా బతిలాడి వాళ్ళని ఒప్పించి చేసి సైక్లింగ్ అయితే చేయించాము. వానికి బాగా ఇష్టం ఇలాంటివన్నీ, వాడేం భయపడ్డు. బట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే మనం ఏం చేయలేం కాబట్టి ఇంకా వాళ్ళ నాన్న బాగా వాళ్ళని ఒప్పించి చేయించాడనమాట. స్టిల్ రిగ్రెట్ అవుతాడు, నన్ను జిప్ లైన్ చేయనీయలే, నా హైట్ తక్కువ చెప్పిర్రు, వెయిట్ తక్కువ చెప్పిర్రు, ఏజ్ తక్కువ చెప్పిర్రు అని. దాన్ని మేమేం చేస్తాం, వాడి హైట్ని చూసి వాళ్ళు తీసుకోలేదు. బాగా వర్షం పడుతుందని పిల్లలు ఆడుతుంటే నేను ఇక్కడ కూర్చున్నాను. సో ఇది ఓవరాల్గా వ్యూ పైనుంచి అయితే చాలా బాగుంది, మంచిగా ప్లెజెంట్గా పీస్ఫుల్గా. ఒకవేళ మీరు వెళ్తే కానీ రోజంతా ఉండండి, బాగా ఎంజాయ్ చేస్తారు. మేము మధ్యాహ్నం వెళ్ళి ఈవినింగ్ వరకు అక్కడే ఉన్నాము. ఇంకా 6:37 అయిపోతుంది, బాగా డార్క్ అయిపోతుంది, పడుతుంది, రూమ్కి వెళ్ళిపోతున్నాము. మళ్ళీ నెక్స్ట్ డే కంటిన్యూ చేస్తాం. సో స్టే ట్యూన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.